మన జేఎం గ్రూప్ ప్రాపర్టీస్కు వచ్చినందుకు వారికి మా టీం తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చినందుకు మాకు చాలా గర్వంగా ఉన్నది. రేపు రాబోయే రోజుల్లో మీరు అనుకున్న లక్ష్యాన్ని మీరు ఇంకా సాధించాలని, మీకు రాబోయే అప్కమింగ్ మూవీస్ కూడా చాలా మంచి సినిమాలు ఉన్నాయి, దాంట్లో కూడా మీరు మంచి పేరు తెచ్చుకోవాలి. తర్వాత ఇప్పటికంటే ఇంకా మంచి స్థాయిలో ఉండాలని మేము కోరుకుంటున్నామన్నా. థ్యాంక్ యూ, వెల్కమ్. ఒకసారి మీ గురించి మీరు మన మిత్రులకు ఒక చెప్పండి సంక్షిప్తంగా. నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసిన ప్రశాంత్కి ధన్యవాదాలు. ముందు థ్యాంక్ యూ అన్న. ఈ సైట్కి వచ్చినప్పుడు చాలా ప్రశాంతంగా ఉండే, వాతావరణం ఎట్లుంది, సైట్ కూడా అంతే కూల్గా ఉంది, ప్రశాంతంగా ఉంది, పక్కన లేక్ కూడా ఉంది. అంటే నేను క్యాజువల్గానే వచ్చిన, అన్న ఒకసారి వెళ్ళొద్దాం, ఈరోజు ఖాళీగా ఉంటే మీరు ఏమన్నా ఒకసారి సైట్కి వెళ్ళొద్దాం అంటే, నాకు వీడికి వచ్చిన తర్వాత అరే 10 మందికి చెప్తే నాకు 4 డబ్బులు వస్తాయి అనిపించింది నాకు కూడా. ఇప్పుడు ఏదైనా ఒకరి గురించి ఏదైనా చెప్తే అరే ఆడుంది రా ఈడుంది, ఆడికి వస్తాం, ఈ రకరకాల కారణాలు చెప్తారు. అరే అన్న పక్కనే ఉంటుంది, మంచి కూల్గా ఉంటుంది, పక్కన లేకుండా నాకైతే మస్తు నచ్చింది అంటే ఎవరికి నాకు నచ్చినప్పుడే కదా వేరే వాళ్ళకి నచ్చేటట్టుగా చెప్తా. ఇదైతే నాకు మస్తు అనిపించింది, కూల్గా అనిపించింది, ట్రూగా చెప్తున్నా. క్యాజువల్గా ఊరికే వెళ్ళొద్దాం, ఈరోజు ఖాళీగా ఉన్నా అంటే, అన్న ఖాళీగా ఉంటే రండి అన్న ఒక్కసారి వెళ్ళొద్దాం, సైట్ వీజ్ వెళ్ళొద్దాం, ఈరోజు ఏదో ఫ్రీ ఉంటే అన్నారు. సరే ప్రశాంత్, చాలా రోజుల నుంచి నాకు పరిచయం, సరే ప్రశాంత్ సరే వెళ్ళొద్దాం అండి. సరికి నాకు దీని మీద ఎందుకు నాకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, బిజినెస్ చేయాలనిపించింది ఎందుకు. అరే బాగుంది, ఎందుకంటే దీనికి చాలా ఫెసిలిటీ కనిపించింది అన్న చెప్పినప్పుడు కూడా, నేను చూసినప్పుడు కూడా చాలా కూల్గా ఉంది, దగ్గర ఉంది, పక్కనే ఊరు ఉంది, ఎవరైనా రీసేల్ కొనుక్కోవడానికి కూడా కొట్టి దీని మీద ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా బాగుంటుంది అనిపించింది. థ్యాంక్ యూ అన్న. మన వెంకట యాదవ్ అన్న సీనియర్ లీడరు. నెక్స్ట్ మిత్రులు రవినాయక్ గారు, మహేష్ గారు. ఎందుకంటే మనతోటి కలిసి ఎన్నో రోజులుగా కంపెనీ స్థాపించిన మొదటి నుంచి మిత్రులు అండదండలుగా ఉంటున్నారు కాబట్టి స్టార్ట్ చేయాలి. థ్యాంక్ యూ అన్న. జక్కుల మల్లేష్ యాదవ్ అన్న, మిమ్మల్ని కలిసినప్పుడు కూడా చాలా ప్రశాంతంగా ఉన్నారు, చాలా కూల్గా ఉన్నారు. థ్యాంక్ యూ ఇన్వైట్ చేసినందుకు. ఈ ప్రాజెక్ట్ అయితే నాకు బాగా అనిపించింది, ఈ సైట్ అంతే. నేను కూడా 10 మంది చెప్పడానికి నాకు కూడా చాలా ఉత్సాహంగా ఉంది. నేను దానికోసం రాలేదు, సరే చూద్దాంలే, నాకు కూడా ఏదైనా ఉపయోగం అంటే ఇప్పుడైతే నేను ఇన్వెస్ట్మెంట్ చేసే మూడ్లో లేను, కోట్లు అయితే నా దగ్గర లేవు, కానీ ఇప్పుడే సంపాదించండి, ఇప్పుడే స్టార్ట్ అయింది, ఉపయోగపడుతుంది అన్న. ఎందుకంటే లేదు ఉపయోగపడుతుందని అనుకుంటే ఇక్కడికి వచ్చినప్పుడు అదే అనిపించింది నాకు కూడా. నలుగురు చెప్తే ఆ నలుగురిట్లో ఇద్దరైనా తీసుకునే విధంగా మన ప్రాజెక్ట్ ఉందని మనం చాలా సగర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం చూస్తున్నాం, కొబ్బరి చెట్లు, కొబ్బరి తోట, చాలా ఒక గుట్ట మించి కిందికి చూసినట్లు ఆ కొబ్బరి తోట, తర్వాత లేకు, ఒక గోవాను తలపించే వాతావరణం, లేక్ వ్యూ అట్మాస్ఫియర్ చాలా మంది కోరుకుంటారు. మన హైదరాబాద్లో ఉన్న సుమారుగా 300 విల్లా ప్రాజెక్టులలో అసలు ఎన్నిటికి ఉంది ఈ లేకు, అట్లాంటిది ఎక్కడ లేనిది మనకి ఇక్కడ ఉన్నది. దాని పక్కనే ఓఆర్ఆర్ నుంచి పోయే వెహికల్స్ కనబడతాయి, మనకు సౌండ్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ అనేది వినపడదు. అంటే రెసిడెన్షియల్ ప్రాజెక్టుకు కావాల్సింది అంతే, అది ఏదైతే డిస్టెన్స్ ఉండాలనో ఆ విధంగా ఉన్నది. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి 300 ఎకర్స్కి ఇది ఎత్తైన ప్రాంతం, హైట్ లొకేషన్, ఇదే మన సైట్కి చాలా అంబియన్స్. తర్వాత మనం రైట్లో చూసినట్లయితే వైజాగ్లో కొండలు, అరకు, లోయలు ఉంటాయి. ఆ రైట్కి ఒకసారి చూడండి, మీరు కూర్చున్న స్థలం నుంచి అన్ని కొండల లొకేషన్, హిల్స్ లొకేషన్. తర్వాత అదే విధంగా ఇంకా నార్త్లో చూసినట్లయితే అన్ని ట్రిపుల్ స్టోర్ బిల్డింగ్స్, అది రెసిడెన్షియల్ వ్యూ. ఇవన్నీ చాలా ఉన్నట్టు మన వెంచర్ నుంచి ఒక నేషనల్ హైవేను కనెక్ట్ చేసే 120 ఫీట్ రోడ్, ఇది మన వెనకాల ఉన్న ఈ రోడ్డు 120 ఫీట్ రోడ్డు డైరెక్ట్గా భద్రాచలం నేషనల్ హైవేను కనెక్ట్ చేస్తుంది. అంటే మనకు భద్రాచలం హైవే
ఫేసింగ్, తర్వాత ఓఆర్ఆర్ పక్కనే ఎగ్జిట్ నెంబర్ 10 దగ్గర మనకు ఇటు లెఫ్ట్ సైడ్లో విజయవాడ హైవే, రైట్ సైడ్లో వరంగల్ హైవే, ఈ 3 హైవేలను మనకు అనుసంధానం చేస్తున్నటువంటి ఈ ఔటర్ రింగ్ రోడ్ పక్కన ఉండడం, అది విల్లా ప్రాజెక్ట్ కావడం, అది ఆ చిన్న వెంచర్ కాకుండా ఒక 30 ఎకర్స్లో ఉండడం, ఇదంతా మనకి ఇక్కడ ఉన్నటువంటి యాంబియన్స్ ఈ వెంచర్ యొక్క ప్రత్యేకత. దాంతోపాటు రెడ్ సాయిల్, స్టాండర్డ్ సాయిల్, తర్వాత మనకు అనుకూలమైన వాటర్ ఏరియా, తర్వాత పొల్యూషన్ ఫ్రీ ఏరియా, అట్లా ఇలా మనం చెప్పుకుంటూ పోతే మన సైటు ప్రత్యేకతలు ఎన్నెన్నో. అందుకనే దాంతోపాటు ఇంకా మనం మర్చిపోయాము, ఇది ఒక గ్రోత్ కారిడార్ సెక్టర్. ఔటర్ రింగ్ రోడ్ పక్కన గ్రోత్ కారిడార్ అంటే చాలా డిమాండ్, హైదరాబాదే డిమాండ్. హైదరాబాద్కి 140 దేశాలను క్రాస్ చేసే పాపులేషన్ జనాభా ఉన్న ఈ హైదరాబాదుకు ప్రత్యేకమైన డిమాండ్ ఔటర్ రింగ్ రోడ్. 1200 గజాలు సుమారుగా ప్లాట్ ఉన్న లేదా ప్లేస్ ఉన్నటువంటి ఒక కస్టమర్కు హై రైజ్డ్ కట్టుకునే ఫెసిలిటీ ఉంది ఇక్కడ. సుమారుగా మనం 20+ ఫ్లోర్స్ కట్టొచ్చు. ఇక్కడ మనకు రేపు అప్కమింగ్ మనది ఈ కొబ్బరి చెట్ల తర్వాత ప్రాంతం 7.5 ఎకరాలు, దాంట్లో లేక్ పోగాంగా మిగిలేది 5.5 ఎకరాలు వస్తుంది. దీంట్లో 13 ఫ్లోర్ల బిల్డింగ్లు మనకు సుమారుగా ఒక 4 లేదా 5 వచ్చే అవకాశం ఉంది. అది కూడా ముందు మనం దాని గురించి డీటెయిల్గా ప్రస్తావించబోతున్నాం. అయితే ఇంత మంచి పెద్ద ప్రాజెక్టుకు వచ్చారన్న మీరు గెస్ట్గా, చీఫ్ గెస్ట్గా, మీకు మరొకసారి ధన్యవాదాలు. అయితే మీరు అన్నారు మనకి ఏదైనా పనికొస్తుంది ఇది అని అనుకున్నారు కదా, మనకు కూడా ఒక చిన్న ఆలోచన ఉంది, ఏదన్నా మంచి చిన్న బడ్జెట్ సినిమా దొరికితే మీరు చేస్తున్నారు కదా, అట్లాంటి దానికి మన జేఎం గ్రూపు ఫ్యూచర్లో ప్రొడక్షన్ చేసే అవకాశాలు ఉన్నాయి. దానికి అది ఎంకరేజ్మెంట్, డబ్బులు సంపాదించడానికి కాదు, అదే చాలా సంతోషం. కళాకారులను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో అట్లాంటి టైంలో ఇది మీరు ముందుండి నడిపిస్తారు. తర్వాత మనది నెక్స్ట్ అప్కమింగ్ విల్లా ప్రాజెక్టు లాంచింగ్ ఉంటుంది. దానికి మీకు సినిమా హీరో బాగా పరిచయం జగపతి బాబు గారు మన విల్లా ప్రాజెక్టు లాంచింగ్కు వచ్చే అవకాశం ఉన్నది. గ్రేట్, అది పర్ఫెక్ట్గా ఆల్రెడీ అయింది. అంటే మనకి డేట్ గట్లా డిసైడ్ కాలేదు కాబట్టి ఇంకా చాలామంది కళాకారులను ఎంకరేజ్ చేయాలనేది మనది ప్రధానమైన ఉద్దేశం. స్కిల్ ఉన్నోళ్ళు ఎక్కడున్నా వెతికి పట్టుకొని మార్కెట్ రంగంలో యూజ్ అయితే, లేకుంటే ఇంకే విధంగానైనా వాళ్ళను మనం ప్రోత్సహించాలనేది సదుద్దేశం. అదే దశలో మనకు ఇంతమంది వీళ్ళు యాక్టర్లు కాకపోయినా మన కాడ డైరెక్టర్లు అయినరు. ఎందుకంటే ప్లాట్ అమ్మడం మామూలు విషయం కాదు. ఇప్పుడు ఉన్నటువంటి అన్ని జాబుల కంటే రిస్కీ జాబు మార్కెటింగ్ ఫీల్డ్. ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి హీరోలు, అందుకనే మేము పొద్దున గ్రూపులో మాట్లాడుకునేటప్పుడు డియర్ లీడర్స్ హ్యావ్ ఏ గ్రేట్ డే అని సంబోధించడం జరుగుతుంది. పొద్దున్న 4-5 గంటల మధ్యలో 5 గంటలు, ఎందుకంటే అది బ్రహ్మముహూర్తం, మనకు అనుకోవడమే తరువాయి, అంతా జరిగిపోతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నోళ్ళు కూడా అందరూ అలాంటి ఆనిముత్యాలే, ఎంతో కష్టపడి అహర్నిశలు కృషి చేస్తేనే ఈరోజు మనం ఇక్కడ నిలబడే పరిస్థితులలో ఉన్నాం. మీరు ఎంత కష్టపడుతుండ్రో మనకు తెలుసు. ఇది ఇలాగే ముందుకు తీసుకెళ్తే మీరు ఎంతోమందికి ఉపాధికి ఇచ్చే దిశగా ఉంటుంది. తర్వాత మన కంపెనీ కూడా ముందు మెగా వెంచర్స్ను లాంచ్ చేయబోతుంది. ఇంకా మనకు కూడా టీము వేలల్లో అవసరం ఉంది. మీరు లీడర్షిప్ తీసుకొని వాళ్ళందరినీ తయారు చేస్తే ఒక్కరు ఒక 1000 మందితో సమానం అనే విధంగా ఉండాలి. అంటే ఒకసారి లీడర్గా ఎవరు పుట్టడు, లీడర్గా తయారు కావాలి. ఇలాంటి ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సవాళ్ళు స్వీకరిస్తే మీకు ఇక్కడ ప్లాట్ అమ్మగలుగుతున్నారు. కాబట్టి ఇంకా మీకు ఎదురు లేదు. ఈ ఏరియాలో మనకు సుమారుగా ఈ ఔటర్ పరిసరాల నుంచి సుమారుగా 5-6 కిలోమీటర్ల డిస్టెన్స్ వరకు 40 పైన వెంచర్లు ఉన్నాయి. ఇంత పెద్ద వెంచర్ లేదు. అంటే పెద్ద వెంచర్ మీన్స్ 40-50 ఎకరాలు ఉండొచ్చు, కానీ ఇంత రేటు ఉన్న వెంచర్ లేదు. ఇలాంటి డెవలప్మెంట్ వెంచర్ మీకు ఎక్కడ కనపడదు.
హై ఎండ్ డెవలప్మెంట్స్. తర్వాత అందరు అనుకున్నట్టు రేటు కూడా ఎక్కువే. మరి అవుటర్ పక్కన ఉన్నప్పుడు రేటు కూడా అట్లనే ఉంటుంది కదండి. అంత రేటు ఉన్నా కూడా ఇలాంటి డ్రాట్ టైంలో ఈ విధంగా సేల్స్ సుమారుగా 90% కంప్లీట్ చేసిండ్రంటే దీనికి ప్రయత్నించిన ప్రతి ఒక్కరికి మరొక్కసారి ధన్యవాదాలు. క్లాప్స్ కొట్టండి. ఇక్కడ వాళ్ళు ఉన్నా లేకున్నా ఆ శ్రమ అనేది మామూలు కాదు. దీనికి ప్రయత్నించిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. అందరికి సీట్లు ఉన్నాయా? ఇక్కడ కూర్చోండి. కూర్చోండి. రిమైనింగ్ మన అంజిబాబు సారు ఒకసారి మాట్లాడతారు మళ్ళొకసారి రిమైనింగ్ చెప్దామని. నేను ఇప్పుడు ప్రైమ్లో భీమదేవరపల్లి బ్రాంచ్ అనే మూవీ ఉందన్న. అందులో నేను మెయిన్ లీడ్గా హీరోగా చేశాను. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ మీ ఎవరికైనా ఉంటే చూడండి, ఇంట్లో కూడా ఉంటుంది. ఆహాలో ఇంటింటి రామాయణం అనే సినిమా ఉంది. అందులో సీనియర్ నరేష్ గారికి తమ్ముడు క్యారెక్టర్ చేశాను. పరేషాన్ ఒకటి, బలగం ఒకటి. బలగం చూసిరా అందరూ? నువ్వు ఓటాను అంటుంటుంది కదా హస్బెండ్ క్యారెక్టర్ నాది చీటిపాట దగ్గర. తర్వాత పరేషాను. ఇప్పుడు ఆహాలోనే ఇంకోటి సురాపానం అని ఇంకో సినిమా ఉంది. ఇప్పుడు రవితేజ గారిది ఈగల్ సినిమా చేసిన. పీపుల్స్ మీడియాలో 2-3 సినిమాలు ఇప్పుడు రిలీజ్కి రెడీగా ఉన్నాయి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు వెరీ హ్యాపీగా ఉంది. నా వంతు సహకారం కూడా ఖచ్చితంగా అందిస్తా. స్నేహం గురించి ఒక పాట స్టార్ట్ చేసినాము. మళ్ళీ ఇప్పుడు సడన్గా మోటివేషనల్ సైన్స్ అంటే నాకు అంత ఐడియా లేదు కాబట్టి స్నేహం అందరికీ మనకు స్నేహితులు ఉంటారు. ఇవాళ అందరం స్నేహితులు లాంటి వాళ్ళమే కలిసి ఒక బిజినెస్ చేస్తున్నాం అంటే ఒకరికొకరికి సంబంధాలు ఉన్నాయి. ఆ సంబంధాలు అన్నీ స్నేహ సంబంధాలు కాబట్టి స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బ్రతుకు బాటల నీడనిచ్చే తోడురా, నీడనిచ్చే తోడురా. స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బ్రతుకు బాటల నీడనిచ్చే తోడురా, నీడనిచ్చే తోడురా. తప్పటడుగులు వేసినప్పుడు పిచ్చి గీతలు గీసినప్పుడు, తప్పటడుగులు వేసినప్పుడు పిచ్చి గీతలు గీసినప్పుడు, ఆశయం కై సాగినప్పుడు అసువులొడ్డి నిలిచినప్పుడు, స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బ్రతుకు బాటల నీడనిచ్చే తోడురా, నీడనిచ్చే తోడురా. రామచిలుకల పలుకులై జంటకెగసిన గువ్వలై, రామచిలుకల పలుకులై జంటకెగసిన గువ్వలై, బోయవాని వలలు చిక్కి చెగిసిపడే పావురాలై, స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బ్రతుకు బాటల నీడనిచ్చే మల్లెరా, నీడనిచ్చే తోడురా. థ్యాంక్ యూ. ఆయన ఎట్లా అంటే బిజినెస్ విధానం కొడితే కొట్టాలిరా 6 కొట్టాలని పాట వింటాం కదా, అట్లనే ఉంటుంది. మొత్తం అబ్రాడ్ కస్టమర్సే ఎక్కువ. అంటే 20-30 సంవత్సరాల నుంచి కూడా చేసేవాళ్ళు ఉన్నారు. సరే ఏదేమైనా సార్ ప్రశాంత్ సార్ అన్నట్టు బిజినెస్లో ఎలానైనా అంతే, ఏ రోజుకి ఆ రోజే. సినిమా ఫీల్డ్ అయినా ఏమంటారు అన్న, ఇప్పుడు బలగం తర్వాత మళ్ళీ ఇంకొక బలగం లాంటి సినిమా వస్తేనే మీకు గుర్తింపు ఉంటుంది. అంతే, బలగంతో ఇంకో సినిమా రాకపోతే ఇక బలగంతోనే ఆగిపోతారు. అవునవును. ఈ చిరంజీవి లాంటి వాడు కూడా అట్లాంటి సవాళ్ళు తప్పదు. జీవితంలో కూడా ఏ రోజుకి ఆ రోజే, రోజు కూడా ఏ రోజుకి ఆ రోజే. రేపటికి రూపం ఉండదు. ఈరోజు అయిపోవాలి. ఈరోజు టార్గెట్ ఈరోజు ఫినిష్ చేసేయాలి అంతే. ఈరోజు చేసినామా, ఈరోజు తిండి ఈరోజే, రేపటికుంటే పాసిపోతుంది. అయితే మహేష్ గారు, అయితే మనం జస్ట్ 1-2 ప్లాట్లు అమ్మాలంటేనే మామూలుగా ఇక్కడ మామూలు స్థాయి ఉద్యోగులు కొనలేరు. ఎందుకంటే ఈ ప్లాటు ఖరీదు అనేది మినిమం 45 lakhs.
ఏ చిన్న ప్లాట్ కొనాలన్నా. అలాంటిది ఇక్కడ మనకు అబ్రాడ్ పీపుల్ అనేది ఎక్కువ. మనకు షార్జా నుంచి ఓ కస్టమరు 1210 గజాలు సుమారుగా కొన్నాడు. అది మహేష్ ఛానల్. కంగ్రాట్స్ చెప్పండి. అయితే తనకి ఆయన సుమారుగా ఒక 22 సంవత్సరాలు షార్జాలో ఉద్యోగం చేస్తున్నాడు. అలా ఫ్యామిలీ అంతా ఇక్కడ, అంటే ప్రారంభంలో అక్కడ ఉండేది, ఇక తర్వాత వాళ్ళంతా ఇక్కడనే సెటిల్ అయ్యారు. అయితే తను డ్రీమ్ ఏంటంటే అన్ని హై రైజులలో ఉన్నాయి. ఇప్పుడు హై రైజులు అంటే మనం ఏదో రేటు తక్కువ అనుకుంటాం. మనకు 2.5 కోట్ల నుంచి దాదాపు 25 కోట్ల వరకు హై రైజుల్లో రేట్లు ఉన్నాయి. 2.5 నుంచి 25 కోట్లు హై రైజ్డ్ బిల్డింగ్లు. అంటే అంత అన్ని డబ్బులు పెట్టినా కూడా ఎక్కడనో ఏదో ఆకాశంలో ఏదో ఫ్లోర్లో ఉంటుంది. దాన్ని భూమి మీద ఉండాలన్న ఉద్దేశంతో ఆ కస్టమర్తో మాట్లాడినప్పుడు ఆయన చెప్పిన మాట, ఆయన ఇక్కడ విల్లా, ఒక విలాసవంతమైన విల్లా కట్టుకోవడానికి 1206 గజాలను తీసుకోవడం జరిగింది. ఏరియాలోనే హైదరాబాదు ఈస్ట్లో ఇంతవరకు అసలు ఎవరు ఇది మొదలు పెట్టలేదు. ఇక్కడ ఈరోజు ఏంటంటే ఒక ఫ్యామిలీ మెంబర్సు దేశ విదేశాల్లో ఉంటున్నారు. మన కస్టమర్ వాళ్ళ అబ్బాయి అమెరికాలో ఉంటాడు, అమ్మాయి దుబాయ్ షార్జాలో ఉంటుంది. వాళ్ళు పేరెంట్స్ వచ్చి హైదరాబాద్లో ఒకరు ఉంటారు, ఇంకొకరు జాబ్ రీత్యా ఇంకొక గుంటూరులో ఆయన కమిషనర్. అంటే ఇప్పుడు హైదరాబాదు, గుంటూరు, దుబాయ్, అమెరికా, ఇక్కడ వేరు రాష్ట్రాలు, వేరు దేశాలు. అయితే అలాంటి వాళ్లకు ఈ డిజిటల్ హోమ్, స్మార్ట్ హోమ్ అంటున్నాం కదా, ఇదేంటంటే ఇంట్లో కరెంటు బల్బుల దగ్గర నుంచి, ఏసీ దగ్గర నుంచి, విండోస్ దగ్గర నుంచి ఇవన్నీ కూడా ఫోన్ తోటి ఆపరేట్ చేసే విధంగా ఇప్పుడు మన దగ్గర టెక్నాలజీ ఉన్నది. ఆ టెక్నాలజీలో ప్రకారం మనం హౌస్ను నిర్మించుకోబోతున్నాం. అది దానికి టెక్నాలజీ ఏంది అంటే ఆ టెక్నాలజీ ఏ విధంగా ఉండబోతుంది. ఆల్రెడీ చాలా కంట్రీస్లో, హైదరాబాద్లో కూడా వెస్ట్ జోన్లో ఇది నడుస్తున్నది, దిగ్విజయంగా సక్సెస్ అయింది. దీని గురించి మన సిఇఓ గారు వారు దుబాయ్లో 7 రాష్ట్రాలు ఉంటాయి. దుబాయ్ దేశంలో సుమారుగా 5 రాష్ట్రాల్లో తను ఎక్స్పీరియన్స్ ఉన్నది కన్స్ట్రక్షన్ రంగంలో. అతను దీని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంది. అన్నిట్లో ప్రతి దాంట్లో పాజిటివ్ నెగిటివ్ ఉన్నట్టు మనం ఓన్లీ పాజిటివ్ వరకు తీసుకుంటే మనం ఇంకా బాగా ఎదగడానికి చాలా ఈజీ అవుద్ది. సో దట్స్ గ్రేట్, నైస్ జర్నీ. వెల్కమ్ మీకు వెంచర్కి వచ్చినందుకు, మీరు ఇన్స్పైర్ అయినందుకు. ఎందుకంటే మీలాంటి వాళ్ళు పబ్లిక్లో ఉంటారు, సో మిమ్మల్ని చూసి ఇంకొక 4 ఇన్స్పైర్ అవ్వచ్చు. అదేంటంటే ఇది అమ్మటం కొనటం అనేది ఓకే, దాట్స్ కరెంట్ బిజినెస్. కానీ ఇక్కడ కొంటే ఫ్యూచర్ అయితే డెఫినెట్గా ఉంటుంది. దట్ ఈస్ అట్లీస్ట్ మనలాంటి వాళ్ళు అయితే మనం చూడగలం. ఎన్ని కష్టాలు పడి అన్ని చూసి చాలామంది దగ్గర నేర్చుకున్నాం కాబట్టి ఈ వెంచర్లో ఒక డౌన్ లైన్ 5 years ఎట్లా ఉంటుందని ఒక ఐడియా మనలో వచ్చింది. డౌన్ 10 years ఎట్లా ఉంటుందో కూడా వచ్చింది. సో నాదేంటంటే ప్లీజ్ ఐ సజెస్ట్ మన చుట్టుపక్కల వాళ్ళకి, చుట్టాలకి, తెలిసిన వాళ్ళకి బాగా ఇన్స్పైర్ చేసి కొనిస్తే మీరు వాళ్ళకి ఒక బెస్ట్ ఇచ్చినట్టు ఉంటారు, మిమ్మల్ని మర్చిపోకుండా కూడా ఉంటారు వాళ్ళు.
సో దట్ ఈస్ వన్. మీరు ఎట్లా ఇండస్ట్రీలో ఉంటారు కాబట్టి ప్లీజ్ ఎంకరేజ్ దెమ్ టు టేక్. ఓకేనా, మీ సైడ్ నుంచి యాక్చువల్లీ మీ సైడ్ నుంచి దట్స్ అన్ అడ్వైస్, ఓకే, నాట్ అన్ అ బిజినెస్. ఓకే, సెకండ్ కమింగ్ టు ద పాయింట్, మన హోమ్ ఆటోమేషన్ సిస్టమ్ అండ్ గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ అనేది మనందరికి తెలిసిందే. సో నేను సిన్స్ ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ గల్ఫ్ కంట్రీస్లో. సో అక్కడ అంతా ఎప్పటి నుంచో నడుస్తున్న టెక్నాలజీ స్టిల్ ఇక్కడ కూడా ఉంది, బట్ ఇక్కడ పర్టికులర్ ఇళ్లలో చేసుకుంటున్నారు చాయిస్ పీపుల్. అది కామన్గా రావట్లేదు. చాయిస్ అంటే ఇప్పుడు ఎవరన్నా ఇంట్లో మాడిఫైడ్ చేసేటప్పుడు వాళ్ళు తెలిసిన పిల్లలు తెలిసిన టెక్నాలజీ వాడుకొని వాళ్ళ ఇల్లు వరకు మాత్రమే చేసుకుంటున్నారు. దానివల్ల ఏంటంటే ఒక ఇంటికి మాత్రమే యూజ్ ఉంటుంది. ఇక్కడ మనం దీంట్లో ఫస్ట్ నుంచి ఈ కంప్లీట్ గేటెడ్ కమ్యూనిటీకి ఆ ఫెసిలిటీస్ కనుక ఇవ్వగలిగితే మనం అనుకున్నట్టు ఒక 5 years తర్వాత 10 years తర్వాత కూడా అప్పుడే కట్టినట్టుగా ఉంటుంది ఈ విల్లాస్. అది కాన్సెప్ట్. మనం అమ్మే పద్ధతి కూడా ఏంటంటే అమ్మటం కొనటం దట్స్ అ కామన్ ట్రెండ్ ఫ్రమ్ ద డే టు డే బేసిక్. ప్రతిదీ కొంటాం అమ్ముతాం, దాంట్లో సంబడి గెట్స్ బెనిఫిట్, సంబడి గెట్ యూస్. అది కాకుండా దీంట్లో ఒక 10 years తర్వాత కూడా ఈ వెంచర్కి వచ్చి ఎవరైనా రీసేల్ చేసి కొన్నా కూడా వాళ్ళకి అదే ఫెసిలిటీస్ ఉంటాయి, హ్యాపీగా కొనుక్కోవచ్చు. మనం ఎప్పుడైనా కొంటే 10 years తర్వాత కొంటారే ఇది పాడైంది అది పాడైంది, ఇక్కడ ఏసీ పని చేయకపోవచ్చు, ఈ విండోస్ పని చేయకపోవచ్చు అన్నట్టు ఉంటాయి కదా. మనం ప్లాన్ చేసేది ఆఫ్టర్ 10 years ఎవరు వచ్చి రీసేల్ చేసి కొనుక్కున్నా దే విల్ బి ఫీల్ ప్రౌడ్ అండ్ హ్యాపీ. సో ఆ కాన్సెప్ట్ చాలా టెక్నాలజికల్గా ఉంది. మనం ఇచ్చేది కూడా ప్రాపర్గా స్పెక్స్ తయారు చేసి బుక్సే తయారు చేస్తున్నాం. ఏది మిస్లీడింగ్ కాదు, మిస్గైడింగ్ కాదు, ప్రాపర్ ఇన్ఫర్మేషన్తో బేస్ ప్రైస్తో సేల్ చేయటం అనేది మన కంపెనీ. అన్న ఇప్పుడు అంటుంటాడు మనం బెస్ట్ ఇవ్వాలి, మన బిజినెస్ చేయాలి, సేమ్ టైం వాళ్ళు మనతో పాటు ఉండాలి అనేది. సో అదే కాన్సెప్ట్ మీద బాగా డిజైన్ చేస్తున్నాం. స్పెక్స్ 1, స్పెక్స్ 2, స్పెక్స్ 3, స్పెక్స్ 4 ప్రతి ఇన్ఫర్మేషన్ ముందే ఇస్తాం. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చి చదువుకున్న తర్వాత అర్థమైన తర్వాత దాని ప్రైస్ ఏంటి, దానికి వాళ్ళ దగ్గర ఉన్న బడ్జెట్ని మేమే ప్లాన్ చేస్తాం. ఎవరైనా వచ్చారు ఏం తెలియకుండా ఇక్కడికి వస్తే మేమే వాళ్ళతో కూర్చొని చుట్టాల్లాగా మాట్లాడి వాళ్ళ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి, వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఉండటానికా కొనటానికా, వాళ్ళ పిల్లలు ఏం చదువుతున్నారు, వాళ్ళు 10 years తర్వాత వాళ్ళు ఎక్కడ ఉంటారు, అలాంటి ఆస్పెక్ట్స్ కూడా కనుక్కొని ప్రాపర్గా డిజైన్ చేసి ఇద్దామని. ఇల్లు ఇమీడియట్గా కట్టేసి చేతిలో పెట్టడం కాదు. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ అష్యూరెన్స్. phase 1, phase 2, phase 3, phase 4 ఇందాక మీకు చెప్పాను కదన్న. సో ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి అసలు ఎట్లా ఉంటుంది అనే దాన్ని కూడా దాంట్లో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ప్లాన్ అన్నట్టు. సో ఫర్దర్గా అన్న చెప్పినట్టు వీఆర్ డూయింగ్ కంపెనీ నుంచి మనం ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఇవ్వాలి. దట్స్ ద ఫస్ట్ ప్రయారిటీ. తక్కువ రేట్లో అందుబాటులో. సరే మనకి ఇక్కడ చిన్న పాయింట్స్ మిస్ అవుతాయి ప్రతిసారి. టెక్నాలజీకి కానీ డబ్బులకి కానీ దాన్ని వాడటానికి కానీ కొంచెం కామన్ నాలెడ్జ్ ఉంటే వీ కెన్ యూజ్ ఇట్ వెరీ ఈజీలీ. ఇక్కడ మిస్ అయింది ఏంటి పబ్లిక్ దగ్గర, నాకు తెలిసినంత వరకు కొంచెం నాలెడ్జ్ మిస్ అయినట్టుంది. అది మనం కనుక కనెక్ట్ చేయగలిగితే తక్కువ రేట్లో బెస్ట్ ఇవ్వడానికి వీ కెన్ డూ ఇట్ అనేది నేను ప్రూవ్ చేస్తాను. దట్ ఈస్ అ కాన్సెప్ట్. లేదంటే ప్రతి వాళ్ళు ఏమనుకుంటారంటే స్మార్ట్ హోమ్ సిస్టమ్, గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్, బిగ్ విల్లా అంటే డబ్బులు పెట్టాలి, 4 crores, 5 crores, 6 crores పెట్టాలి అనుకుంటారు. ఎస్, దట్ ఈస్ ఫైన్. బట్ కొంచెం మైండ్ కనెక్ట్ చేస్తే వీ కెన్ డూ ఇట్ ఫర్ ద లెస్ కాస్ట్. అదే మేము చేస్తున్నాం. కంప్లీట్ ప్రపోజల్ రెడీ అయిన తర్వాత ఎస్ మనం లాంచింగ్ రోజు ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాం. కొన్ని వీడియోస్ కూడా రిలీజ్ చేస్తాం. సో పీపుల్ కెన్ అండర్స్టాండ్ వెరీ ఈజీలీ. తెలుగులో ఉంటాయి, ఇంగ్లీష్లో ఉంటాయి. లాంచింగ్ రోజు ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సింపుల్గా ఏంటంటే వెంచర్ హౌ ఇట్ ఈస్ గోస్, వాట్ ఈస్ ద ప్లాన్స్. ఇల్లు కట్టడం నుంచి ఉండే వరకే 10 సంవత్సరాల వరకు దీన్ని ఏం చేయాలి అవన్నీ ఉన్నాయి. దట్ విల్ కమింగ్ టు ద పిక్చర్ అండ్ ద బుక్స్. సరేనా? సీనన్న కస్టమరు ఎక్కడుంటే కస్టమర్ దగ్గరనే మనం అన్నట్టు. ఎక్కడో పొద్దున్న వెళ్ళి ఇగో డబ్బులు బ్యాగ్ తీసుకొని వస్తుండు. అదేనన్నా అంటే కస్టమర్ దగ్గరికి పోయి ఇప్పుడు కస్టమర్ అనేవాడు ఊరికే బతిలాడాలి, బుజ్జగించాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆయన ఎన్నో రోజుల నుంచి దాచుకున్న డబ్బుల్ని మనం తీసుకురావాలంటే ఆ కొండను తవ్వి చేసినట్టు ఉంటుంది. ఇది అంత సాహసోపేతమైన బిజినెస్. ఇంతసేపు మనం మాట్లాడుకుంటున్నాం కదా, అది ఏది. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బాలాజీ గారు. మా కొలిక్కు లేడీ హేమలతారెడ్డి అని మా ఫ్రెండు అమ్మ అదే ఫీల్డ్లో టెలికాలర్గా ఉన్నారు. అయితే వాళ్ళ సార్కి వచ్చేసి ఏంటంటే డైనమిక్ లీడర్ జెంట్స్ అనే బాయ్ కావాలని చెప్పేసి అనౌన్స్మెంట్ చేశారు. నన్ను తీసుకెళ్ళిన తర్వాత నేను ఆల్మోస్ట్ ఒక 3 months శాలరీగా చేశాను సార్. అట్లా నా జర్నీ స్టార్ట్ అయిన తర్వాత అంచెలంచెలుగా అక్కడి నుంచి బిజినెస్ చేసుకుంటా వస్తా నేను కూడా చిన్న ఒక 3 acres 5 acres వెంచర్స్ కూడా నేను టేకప్ చేశాను. ఆ తర్వాత లాక్డౌన్ తర్వాత మా ఫ్రెండు
మన తమ్ముడు అనంతరెడ్డి పరిచయం చేశాడు ఈ కంపెనీకి నాకు ఫస్ట్. అన్న ఇటువంటి సంగతి ఓఆర్ఆర్కి దగ్గరలో ఉంది, ఒకసారి సైట్ చూడన్నా అన్నాడు. అందరం ఒకసారి కలిసిన దగ్గర సరే అనంతరెడ్డి కంపల్సరీ సైట్ చూద్దాం, చూసిన తర్వాత మాట్లాడదాం అని చెప్పేసి డైరెక్ట్గా సైట్కే వచ్చేసా. సైట్కి వచ్చి చూసిన తర్వాత సార్తోనే మాట్లాడాలి కదా అని తర్వాత సార్ దగ్గరికి వెళ్ళాం. చూసిన తర్వాత అనిపించింది ఓఆర్ఆర్కి నియర్ బై బాగుంది. అది కాక ఏంటంటే ఓఆర్ఆర్కి కనెక్టివిటీ రోడ్ కూడా 100 ఫీట్ రోడ్ 120 ఫీట్ రోడ్ సైట్లోంచి వెళ్తుంది కాబట్టి ఫ్యూచర్లో అనేది బాగుంటుంది కదా అని ఆ ప్లాన్ చేసుకున్నాం. అదే టైంకి సైట్ లాంచింగ్ నడుస్తుంది. సారు మల్లేష్ సార్ కూడా మంచి సపోర్ట్ చేశారు. బాలాజీ గారు రండి, స్టేజ్ మీద రండి, మీకు సన్మానిస్తాం. అదండి వద్దు సార్, మేము వచ్చింది మొన్ననే ప్లాట్ ఇచ్చిన తర్వాతే డయాస్ ఎక్కుతాం, అప్పుడు డయాస్ ఎక్కనని చెప్పేసా. ఆ తర్వాత 1 వీక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీక్కి సేల్స్ పడ్డాయి. సార్ చెప్పినట్టుగా స్టార్టింగ్లోనే మా టీం త్రూ 3 ప్లాట్లు స్పాట్లో అయిపోయినాయి అండి. స్పాట్ రిజిస్ట్రేషన్ అది కూడా. ఆ టైంలో ఏంటంటే మనకు 2000 నోట్స్ కూడా ఆ రద్దు అనే టయానికి మేము సంచులుగా పైసలు కూడా తీసుకొచ్చేసి స్పాట్లో కూడా 501 స్క్వేర్ యార్డ్ అనేది స్పాట్లో రిజిస్ట్రేషన్ చేసేసాం. అప్పుడు అనిపించిందండి నాకు జేఎం గ్రూప్ తరఫున ఏంటంటే ఒకటి మనకి ఏం కావాలి, ఫస్ట్ లొకేషన్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లొకేషన్ ఇంపార్టెంట్, సంస్థ ఇంపార్టెంట్, దానికి తోడు డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్. మనకి ఇక్కడ ఏం నడుస్తుందంటే మార్కెటింగ్తో పాటు మన మార్కెటింగ్ పర్సన్స్కి ఏం కావాలి, మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ డెవలప్మెంట్ స్పీడ్ అయితేనే మన మార్కెట్లో పరిగెత్తగలం. మన కంపెనీ నుంచి అయితే అట్లాంటి ఏమి లేకుండా డెవలప్మెంట్ ఈజీగా మనకి వాళ్ళు ఏంటంటే కంపల్సరీ డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చారు కాబట్టి మనం కూడా ఈరోజు ఇంత డెవలప్మెంట్తోనే ఇన్ని ప్లాట్లు అమ్మగలిగాం. అందరం కలిసి కూడా ఇప్పటికి కూడా ఇప్పుడు విల్లా కాన్సెప్ట్తో దిగుతున్నాం కాబట్టి విల్లా వచ్చిన తర్వాత ఇంకా స్పీడప్ అయిద్దని విల్లా కూడా రేపు భూమి పూజ చేపిద్దాం అని కూడా సార్ కూడా అన్నారు. ఆ భూమి పూజ కనుక స్టార్ట్ అయిపోతే ఒక మోడల్ హౌస్ అని ఒకటి మనకు వచ్చేసిందంటే మాత్రం ఆటోమేటిక్గా ఇంకా సేల్స్ అనేది ఇంకా స్పీడ్ అయిద్దని ఆలోచన చేస్తున్నా. కాబట్టి ఈ అవకాశాలు ఇచ్చిన మల్లేష్ సార్కి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ శ్రీనివాస్ గారు. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, అందరికీ సాయంకాల వందనాలు. నేను ఈ వెంచర్ స్టార్టింగ్ నుంచి ఉన్నాను. అనంతరెడ్డి గారి ద్వారా ఇంట్లోకి ఇంట్రొడ్యూస్ అయ్యాను. వేళా మహత్యం ఏంటో కానీ అంత శుభకరం. భవిష్యత్తులో మనందరికీ శ్రీకరం కూడా కావాలి. మనకు బాలాజీ గారు చెప్పినట్టు, అన్నగారు చెప్పినట్టు సైట్ లొకేషన్ ఉన్నది కాబట్టి ఎలాంటి కస్టమర్నైనా ఇక్కడ మౌల్డ్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బేసికల్ ఫస్ట్ థింగ్. సెకండ్ వన్, మనకు ఓఆర్ఆర్ నియరెస్ట్ కాబట్టి వాళ్ళు లొకేషన్ చూసిరంటే వాళ్ళు ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ మూవ్ అవుతారు, ఒక రోజు వెనక ముందు అంతే. ఇంకోటి లీగల్గా ఉన్నది. లీగల్గా ఉన్నప్పుడు మనం రాయల్గా అమ్మగలుగుతాం. లీగాలిటీ, రాయల్టీ అది మనకు ఫ్యాషనేట్గా మలుచుకుంటే సక్సెస్ అనేది ఈజీ. ఇందులో అందరూ మినిమం ఒక్కొక్కళ్ళు 8 లీస్ట్ హైయెస్ట్ ఒక 15 పెట్టుకోండి. అందరూ క్యాపబుల్ పర్సనే, అందరూ రీచ్ అవుతారని నేను కోరుకుంటున్నా. మనకు కస్టమరు టైం ఇచ్చారంటే ఆ టైంను ఫాలో కాండి. ఎక్కడికి రమ్మంటే అక్కడికి పోవాలి, ఎప్పుడు రమ్మంటే అప్పుడు పోవాలి. ఇంకోటి, కొత్తగా ఎవరన్నా ఉంటే అందరూ పెద్దవాళ్ళే, కొత్త వాళ్ళకి నా స్వీట్ సజెషన్ ఏంటంటే మీరు డైలీ 2 కాంటాక్ట్స్ మీ ఫోన్ నెంబర్లో యాడ్ కావాలి, కొత్తవి, మనకు పరిచయస్తులే కాకుండా. అట్లా చేసుకుంటూ పోండి. వారం రోజులు, 10 రోజులు, నెల, 2 నెలలు, ఖచ్చితంగా 3వ నెల మీకు ప్రతిఫలం వస్తుంది. యాడ్ చేయటమే కాదు, దాన్ని మీరు ఫాలోఅప్ చేస్తుండాలి. అది మార్కెట్ యొక్క బేసిక్ ఫండమెంటల్, మీకు తెలిసే ఉంటుంది, అయినా కానీ గుర్తు చేస్తున్నా. ఇక్కడ సైట్లు అమ్మటం వల్ల మనతో పాటు అంటే అసోసియేట్స్ యొక్క కష్టాల సుగంధ పరిమళమే రేపు కస్టమర్కు సంపద. ఆ సంపదే మనకు ఫ్యూచర్లో కీర్తి అవుతుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మెల్లమెల్లగా స్టెప్ తీసుకోండి, అందరూ సక్సెస్ అవుతారు. కాకపోతే ఇంతకుముందు చెప్పినట్టు ఒక రోజు వెనక ముందు, ఎవరు తక్కువ కాదు, ఇందులో ఎవరు ఎక్కువ కాదు. ఓకే, హ్యాపీ డే. వచ్చిన రోజు ఒక ప్లాట్ అమ్ముతుండొచ్చు అనుకున్నా, ఒకటి పోయి ఇప్పుడు 10 ప్లాట్లకు వచ్చిండు. సింపుల్గా వస్తాడు, ఎప్పుడు వస్తుండో తెలియదు, ఎప్పుడు పోతాడో తెలియదు. ఎవరైనా పట్టుకొని వచ్చిండంటే ఇంకా ఆయన వదిలిపెట్టే ముచ్చట ఉండదు. నేను ఫస్ట్ సారి చూసిన మన సైట్లో ఓ కస్టమర్ వచ్చి పొద్దున 10 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు బతిలాడిండు డిస్కౌంట్ ఇవ్వని. దానికి డిస్కౌంట్ ఇవ్వలే, ప్లాట్ ఇవ్వలే అని ఫస్ట్ సారి పంపించిన ఘనత కూడా సినన్నది. అంటే ప్లాట్ అనేది డిమాండ్గా అమ్మాలి, డిస్కౌంట్ ఇచ్చి కాదు.
అనేది అన్నం చూసినాక ఆ రోజు అర్థమైంది నాకు. థ్యాంక్ యూ అన్న. అదే నెక్స్ట్ ఎక్స్టెన్షన్లో 35,000కి ఇప్పియాలి. ఓకే, గ్రేట్ అన్న మీరు. నెక్స్ట్ వెలాంగిని మేడం. ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి మన బలగం టీంలో ఉన్నటువంటి అంజీ సార్ గారికి, మరి ముఖ్యంగా మన సిఎండి గారు మల్లేష్ సార్ గారికి, సిఇఓ సార్ గారికి గుడ్ ఈవినింగ్. అలాగే ఇక్కడ డయాస్ మీద ఉన్నటువంటి డైరెక్టర్స్ అందరూ, నా తోటి మార్కెటింగ్ మిత్రులకు గుడ్ ఈవినింగ్ అండి. నేను ఇంతకుముందు వేరే కంపెనీలలో చేసి ఇక్కడికి వచ్చాను. ఫస్ట్ ఏమనిపిస్తుంది అంటే ఎవరికైనా అబ్బా ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేయగలుగుతామా లేదా అనే భయం ఉంటుంది. కానీ జేమ్లోకి అడుగుపెట్టిన ప్రతి ఒక్కరు సక్సెస్ అయ్యారండి. ఎందుకంటే జేమ్లోనే విజయం. ఫస్ట్ నుంచి నేను అదే చెప్తున్నాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. కొత్తగా ఎంతమంది వచ్చినా ఇందులో విజయం పొందుతారు. ఎందుకంటే సైట్ అలా ఉంటుంది, ఇక్కడ ప్రైమ్ లొకేషన్లో ఉండడము, నెక్స్ట్ మన డెవలప్మెంట్స్ కావచ్చు, ముఖ్యంగా మన ఎండి గారు ఇచ్చే ప్రోత్సాహం వల్ల ఇక్కడ లీగల్గా ప్రతి ఒక్క డాక్యుమెంట్ క్లియర్గా ఉంటుంది. కస్టమర్కి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. లోన్స్ కూడా ప్రాంప్ట్గా వస్తాయి. కాబట్టి చేసే వాళ్ళకు వచ్చే వాళ్ళకు మంచి ప్లాట్ఫామ్ అని అనుకుంటున్నా. ఇంతకు 10 మన జేఎం ప్రాపర్టీస్ ఎదగాలి. ఇలాంటి ఇంకా 100,000 వెంచర్స్ వేస్తూ మనలాంటి వాళ్ళందరికీ ఉపాధి ఇస్తుందని నమ్మకంతో ఉన్నాను. మీరందరూ కూడా అదే నమ్మకంతో చేయండి. మనమందరం ఒక లెవెల్లో రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రేపు రాబోయే రోజుల్లో మీ వెంట ఒక 100 టీం లీడర్లు ఆ స్థాయికి మీరు ఎదిగినరు. గ్రేట్. మీలో ఫస్ట్ ఏంటంటే మనం ఏదైనా డెవలప్ కావడానికి ఫస్ట్ పేషెన్స్ ఈజ్ మస్ట్. ఒక వ్యక్తి గొప్పవాడవుతుందంటే వానికి ఉండే ఆభరణం ఆయుధంలాగా పేషెన్స్. ఆ పేషెన్స్ తోటి ఓ క్రమశిక్షణ తోటి ఇన్ని రోజులు మీరు వెయిట్ చేసిండ్రు కాబట్టి స్టార్టింగ్లో 1-2 months ఇబ్బంది అయినా కూడా తర్వాత మీకు సేల్స్ అనేది స్టార్ట్ అయింది. ఓకే, ఎనీహౌ మేక్ ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ. అయితే మీరు ఇంట్రడ్యూస్ చేసిన మన ముందు ఉన్నారు డికెన్స్ గారు. అయితే ఆ డికెన్స్ గారిని నేను అనుకున్నా తను ఖచ్చితంగా ఓ 50 ప్లాట్లు అమ్ముతాడు అనుకున్నా. అతనికి ఉన్నటువంటి ఆ సౌకర్యవంతమైన మాటలు, ఆయన డ్రెస్ సెన్స్, ఆయన చాలా ఫ్రెండ్ సర్కిల్. ఫస్ట్ రోజే ఒక డాక్టర్ని తీసుకొని వచ్చిండు. ఆ డాక్టర్ తోటే బిజినెస్ అనేది ఇనిషియేట్ అవుతుంది అనుకున్నా. బట్ ఏందో మరి మన కంపెనీలో నిలబడలేకపోయిండు. యాక్చువల్గా ఉండుంటే జర్నీ ఇంకా వేరేలా ఉండేదేమో అనుకుంటున్నా. కానీ ఆ ఫస్ట్లో పోయిండు, మళ్ళీ ఎండింగ్లో వచ్చిండు. నిన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వచ్చారు మన సైట్కి. సైట్లో ఫోటో చూసిన, తర్వాత ఆఫీసులో ఫోటో చూసిన, వాళ్ళకున్న ఇంట్రెస్ట్ బట్టి చూస్తే రేపు మీకు బిజినెస్ అనేది స్టార్ట్ అవుతుంది సార్. ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్. ఎందుకంటే సరే లేటుగా వచ్చినా లేటెస్ట్గా వచ్చినా రేపు మనం ఇక్కడ మార్కెట్లో జేఎం గ్రూప్ అనేది కొత్తగా ఇంత పెద్ద వెంచర్లను స్టార్ట్ అయింది. ఏదైనా 1000 మైళ్ళు అయినా ఒకటే అడుగుతోటి మనకు బిఫోర్ ఆఫ్టర్ లాగా ఈ సైట్ అనేది ఉంటుంది. దీన్ని అంత ఈజీగా ఏం కాదు. ఇది ఇంకా 5 years రన్నింగ్లో ఉంటుంది. ఎప్పటికీ మనకు ఫ్యూచర్ ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి, కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. కాబట్టి హైదరాబాద్లో ఈస్ట్లో ఔటర్ రింగ్ రోడ్ పక్కన జేఎం గ్రూప్ అంటే ఒక చాలా ఐడెంటిఫికేషన్గా ఉండబోతుంది, మారబోతుంది. తర్వాత మన రాబోయే వెంచర్లు కూడా ఇప్పుడు ఏదైతే మనం అనుకుంటున్నాం కదా భద్రాచలం హైవే ఫేస్లో మనం సుమారుగా ఒక 20 వెంచర్ల వరకు చేసే అవకాశం ఉంది. కాబట్టి విజయవాడ హైవే, వరంగల్ హైవే, భద్రాచలం హైవే, ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్, ఓన్లీ ఈస్ట్ కంపెనీలో మన రాబోయే వెంచర్లు ఉంటాయి. కాబట్టి మన ప్రీవియస్ ట్రాక్ అవసరం లేదు. ప్రజెంట్ ట్రాక్ తోటే రేపు ఫ్యూచర్ ఉంటుంది. గతం గుర్తు లేదు, రేపటికి రూపం లేదు. ఈరోజు మీరు చేసే పనిని సక్రమంగా చేయండి. రేపటికి మనం రేపటికి కాదు ఈరోజే హీరో. కాబట్టి మంచి ఆశయంతో
ఒక ఉన్నతమైన లక్ష్యంతో ఒక మంచి విజన్తో కంపెనీ ముందుకెళ్తుంది. మన సపోర్టర్స్ వందలాది మంది ఉన్నారు. ల్యాండ్లార్డ్సే కావచ్చు, ఫైనాన్సియర్సే కావచ్చు, వెల్విషర్సే కావచ్చు, మార్కెటింగ్ లీడర్స్ కావచ్చు, టీమ్ లీడర్స్ కావచ్చు, ఛానల్ పార్ట్నర్స్ కావచ్చు. ఏ ఒక్కరు మనకు పరిచయమైనా అది దైవ నిర్ణయమే. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు నిలబడ్డారు. కాబట్టి వాళ్ళ సపోర్ట్ తోటే మన కంపెనీ ఇంతకు ఇంత ఇంకా ముందుకు నడవబోతుంది. ఇప్పుడు దానిలో భాగంగా ఈ డికెన్స్ గారు నిన్న అడుగుపెట్టారు, ఈరోజు సక్సెస్ అయ్యారు. మీరు చూపించి మరి చెప్పిండ్రో ఏమో కానీ ఆల్రెడీ ఒక 2-3 కస్టమర్లు మీ పేరు చెప్పి ఫోన్ చేయడం కూడా జరిగింది. అంటే వాళ్ళు మిమ్మల్ని తీసుకొనే వస్తున్నారు. వెంకన్న గారు చెప్పారా మీరు? అది మీతో ఎప్పుడు మాట్లాడలే, ఇప్పుడు కలిసారు కాబట్టి మాట్లాడుతున్నాం. ఇంకోటి, మనకు నిజాయితీ ఉండాలి సార్, నిజాయితీ ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి. ఇవన్నీ మనకు బిజినెస్లో ఆయుధాలు. మనం నమ్ముకున్న వాళ్ళు, మన వెంటున్నోళ్ళు రేపు మెగా లీడర్స్గా మనం మార్కెట్లో వాళ్ళను ప్రజెంట్ చేయబోతున్నాం. ఒకసారి డికెన్స్ గారికి ఇవ్వండి మైక్. జేఎం గ్రూప్ అధినేతలు సిఎండి గారికి, అదేవిధంగా సిఇఓ గారికి, అండ్ మై ఇంట్రడ్యూసర్ వేలంగిని మేడం, అండ్ మై ఫేవరెట్ అనంత్ రెడ్డి గారు. సో థ్యాంక్ యూ. అట్ ది సేమ్ టైమ్ ఈరోజు కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్గా ఆహ్వానించబడ్డ అన్నగారికి కూడా సో కంగ్రాచులేషన్స్ అన్న. సో నా పేరు డికెన్స్, నేను దోమలగూడలో ఉంటాను. తెలుగు భాష లెక్క దేమలగూడలో ఉంటాను, వరంగల్లో ఉంటాను, ఖమ్మంలో కూడా ఉంటాను. సో ఆడ ఉంటా ఈడ ఉంటా అన్నట్టుగా సో మొత్తం టూరెస్ ఉంటారు అన్నట్టు. నేను కళ్ళు తెరిచి ఇట్లా అంటే రాత్రి నిద్రపోతే తప్ప మెలుకున్న ప్రతి క్షణం నాది రియల్ ఎస్టేట్ నడుస్తూ ఉంటుంది. ఒక సినిమా, ఇటు సినిమా అది నడుస్తూనే ఉంటుంది. అది సో సార్ చెప్పినట్టు నేను ఇక్కడికి వచ్చాను, బట్ నేను ఫ్రీలాన్సర్గా వర్క్ చేసి ఉండేటోడిని కాబట్టి మీ వెంచర్లో నేను కాన్సన్ట్రేషన్ చేయలేకపోయినా. సో వేళంగి మేడం తెలుసు, పక్కనే సురక్ష కూడా చేశాము. సో ఎనీహౌ నాకు ఒక మంచి వెంచర్ని పరిచయం చేసిన మేడంకి, అదేవిధంగా వెంచర్ని మా అందరికీ అందించిన మేనేజ్మెంట్ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, డెఫినెట్గా ఏంటంటే ఇప్పుడు కొత్త ఇంటికి పోయినప్పుడు ఎట్లయినా కానీ ఆ ఇనిషియల్ హీకప్స్ ఉంటాయి. సో కాబట్టి వాటన్నిటిని ఓవర్కమ్ చేసి మంచి ప్లాట్లు ఇస్తామని ఆశిస్తున్నాను. సర్కిల్ బాగా పెద్దగా ఉంది, మనం వర్క్ చేయటం ఒకటి చేస్తున్నట్టయితే ఖచ్చితంగా వస్తే. నిన్న మీరు చెప్పిన ప్రజెంటేషన్ ఇట్స్ రియల్లీ ఇన్స్పైరింగ్. సో ఏంటంటే మనం ఇంటి దగ్గర కూర్చుంటే ఆ వజ్రాయుధం వాడిపోతే అది తుప్పు పట్టినట్టు, మన ఇంటి దగ్గర కూర్చుంటే మన స్కిల్ కూడా ఇదవుతుంది అర్థం. కాబట్టి డిఫరెంట్ కొత్త వ్యక్తులతో పరిచయం అవుతూ ఉంటే మంచి మంచి ఎక్స్పీరియన్స్ వస్తాయి. కాబట్టి ఐ హోప్ మల్లేశం సార్కి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. గ్రేట్ సార్, మీరు రియల్ ఎస్టేట్ తీవ్రవాది. ఎందుకంటే 24/7 అక్కడ ఉంటా ఇక్కడ ఉంటా అని, అంటే ఫస్ట్ రోజే మిమ్మల్ని క్యాచ్ చేశాను. మీకు అలా ఉందిలే కానీ ఇంకా మీరు నిలబడింది మేము ఏం చేయలేం కదా. ఓకే, ఏదైనా దేనికైనా టైం రావాలి, టైం వచ్చింది. ఇప్పుడు లేట్ అయినా మంచి ప్లాట్లు అమ్ముతున్నారు, కమర్షియల్ ప్లాటు. ఓకే, ఆల్ ది బెస్ట్ సార్. నెక్స్ట్, మనం రోజు రాకముందు మన సైట్ ఇన్ఛార్జ్ల గురించి అన్నాడు మాట్లాడుకోలేం మనం. మన పవన్ ఆయన ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాడో తెలియదు నాకు, కానీ కస్టమర్లు మాత్రం మీ సైట్లో కుర్రోడు చూస్తానికి మామూలుగానే ఉన్నాడు కానీ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసిండు సార్ అని చెప్తాడు. పవన్ ఒక్క నిమిషం దా, ఆ ఫోన్ అది ఇది మామూలుగా మాట్లాడు, నీ అనుభవాలు. సైట్కు ఫస్ట్ వచ్చింది నువ్వే, అంతే కదా? వచ్చిన అప్పుడు అయితే ఈ పవన్ ఇక్కడికి ఎట్లా వచ్చిండో చెప్తా చూడండి. అది 2016 సంవత్సరం అనుకుంటా. నేను నా దగ్గర ఒక కానిస్టేబుల్
ఇంకొక అతను ఒక ప్లాట్ కొన్నారు, రీసేల్ ప్లాట్ కొన్న తర్వాత వాళ్ళు కొనక ఆ ప్లాట్ కొంటున్నారు. ఆ కొని ఆ ప్లాట్ను తిరిగేసి మరిగేసి అన్నీ బాగా ఎక్కువ లోతుగా ఆలోచించి అది ఎందుకో మరి వాళ్ళకు ప్లాట్ నచ్చలేదు. 4 lakhs ఎంతో అడ్వాన్స్ ఇచ్చిండ్రు. మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత వచ్చి ఆ ప్లాట్ వద్దన్నారు. వద్దంటే కూడా వాళ్ళను అదే పర్వాలేదు, మనం ఇప్పుడు అన్నట్టే మీరు హ్యాపీనెస్తో కొనాలే ప్లాట్, కానీ ఇబ్బందితో కొనొద్దని మళ్ళీ వాళ్ళ డబ్బులు వాళ్ళకు రిటర్న్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఆ కానిస్టేబుల్ నాతోటి ఇంత బ్రదర్ అన్న అనుకునే వాళ్ళం. మళ్ళా ఎప్పటికీ మనకు టచ్లో ఉన్నాడు. 2023లో మళ్ళీ ఒకసారి ఎందుకో సందర్భంలో ఫోన్ చేసి ప్లాట్ చూస్తానికి రావడం జరిగింది. ఆ సందర్భంలో ఈ వెంచర్ చూసినాకనే దీంట్లో పనిచేయడానికి ఒక సూపర్వైజర్ కావాలని నేను చెప్పడం, అప్పుడు వచ్చినప్పుడు ఇట్లా పవన్ను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అగో ఆ విధంగా వచ్చిండు పవన్. చెప్పు పవన్. అందరికీ నమస్కారం. నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఈ రియల్ ఎస్టేట్ అనేది ఏమీ తెలియదు. చిన్నగా ఒక్కొక్కటి తెలుసుకుంటా, ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్క సబ్జెక్ట్ నేర్చుకుంటూ ఇందులో ప్రయాణించడం జరుగుతుంది. ఇప్పటికి కూడా నాకు తెలియని చాలా ఉన్నాయి. తెలిసింది గోరంతా, తెలియంది కొండంత అంటారు కదా, అట్లనే ఉంది. కాకపోతే ఇంకా ముందు గిట మరిన్ని విషయాలు తెలుసుకొని దాంట్లో ముందడిగేయాలని చెప్పి నేను అనుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ పవన్. నువ్వు ఇంకా అన్నట్టు ఇంకా ఎప్పటికీ లెర్నింగ్ బై డూయింగ్. తెలిసింది నాకు చాలా తెలుసు అనేటోడే మూర్ఖుడు. నేర్చుకుంటా అన్నావు చూడు నువ్వు, ఓకే, తిరుగులేదు నీకు. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేజ్ మీద కూర్చున్న మన జేఎం గ్రూప్ ఎండి గారికి, అదేవిధంగా సిఓ గారికి, ముఖ్య అతిథిగా వచ్చిన మన బల్గం సినిమా అంజన్న గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా హృదయపూర్వక నమస్కారం అండి. ఇప్పుడు సైట్ పరంగా చూస్తే ఎక్సలెంట్ అండి సైటు. నేను ఫస్ట్ రియల్ ఎస్టేట్లో వచ్చినప్పుడు 2014 వచ్చినండి. ఫస్ట్ నా అనుభవం వచ్చేసి డైరెక్ట్ శుభగురు అని ఉండి, నేను అప్పుడు శాలరీతో వచ్చాండి. నేను అప్పుడు ఎలా ఉంటుందంటే రియల్ ఎస్టేట్ డోర్ టు డోర్ మార్కెట్ చేయాలి. పొద్దున లేవాలి 5ంటికి, స్పాట్లో 6ంటికి కలవాలి, కలిసేసి డోర్ టు డోర్ మార్కెటింగ్ చేయాలి. మన పైన లీడర్ ఎవరు ఉంటారో వాళ్ళని కలుసుకొని మనం ఒక స్పాట్లో వెళ్ళి మొత్తం ఒక ఏరియాలో చూసుకొని మంచిగా ఉందా లేదా అని చూసుకొని మనం మార్కెటింగ్ చేయాలి. అక్కడ చూసుకొని ప్రతి ఒక్క రోజు మనము ఒక డెమో వాళ్ళకు చేపియాలి. అయితే వాళ్ళు మనము 1 month చేసిన తర్వాత నాకు అప్పుడు ఇచ్చేది 7,000 అండి. అట్లనే ఒక 1 year చేశాను. తర్వాత నేను బయట చేసుకుంటా, కమిషన్ చేసుకుంటా బయటకు వచ్చిన తర్వాత జేఎం గ్రూప్లో వచ్చాను. రాగానే 4 ప్లాట్ అమ్మామండి ఇక్కడికి మేము. ఎందుకు సైట్ చూడగానే మనకు ఆటోమేటిక్గా కస్టమర్ చూపెట్టగానే నచ్చుతారు. కాబట్టి అన్ని విధాలుగా మనం ఉన్న సరౌండింగ్లో ఏం డెవలప్మెంట్ ఉన్నా అది చెప్తే చాలు వాళ్ళకు. కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ ఏముంది ఏంది ఎందుకు కొనాలి కూడా క్వశ్చన్ రేజ్ చేస్తారు కస్టమర్. కాబట్టి మనం ఉన్న డెవలప్మెంట్ ఏమేమి ఉన్నామో వాళ్ళు కరెక్ట్ చెప్తే మన కొన్ని చెప్పిన వీళ్ళు ఇంటర్ వాళ్ళు, కొన్ని ఏమో దాన్ని బట్టి మనం చెప్పిన ఏజెంట్ చెప్పేదే నమ్ముతారు కస్టమర్. ఏమన్నా భరోసా ఉన్నా కూడా ఏజెంట్తోనే ఉంటుంది వాళ్ళకు. కాబట్టి మనం సైట్ పరంగా అన్ని క్లియర్ టైటిల్ ఉంటుంది. డాక్యుమెంట్ పరంగా అయినా, మన రిసీవ్ పరంగా అయినా, మన మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది అన్ని పరంగా మన ఎక్సలెంట్ అండి. చాలా బాగానే ఉంటుంది అన్ని విధాలుగా. ఎవరైనా కొత్తలు వచ్చినా కూడా అదే, ఎందుకంటే మనం ఉన్న డెవలప్మెంట్ ఏముంది అని చెప్తే చాలు కస్టమర్కు ఆటోమేటిక్గా మోటివేట్ అవుతారు. వాళ్ళు మనం చెప్పితే వింటారు. వాళ్ళకు కరెక్ట్ గైడెన్స్ ఇస్తే చాలు మనం. అది థ్యాంక్ యూ అండి. హలో అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. ముందుగా మన సిఎండి గారికి, మల్లేష్ గారు ధన్యవాదాలండి. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఈ సైటు మనం లాంచ్ చేయకముందు నుంచి సార్తో జర్నీ చేస్తున్నాను, మల్లేష్ గారితో. అంటే ఈ సైటు మనకి రాకముందు నుంచి కూడా సార్ ఒకటే చెప్తున్నాడు, మనం మంచి ప్రాజెక్టులు చేస్తాం. ఇప్పుడు ఏదైతే మనకు చెప్తున్నాడో మనం బిఫోర్ నెక్స్ట్ కూడా మంచి ప్రాజెక్టులు మనకు వస్తున్నాయి, విల్లా ప్రాజెక్టులు అని. అదేవిధంగా కూడా అనంతరెడ్డి గారు మీరు మాతో జర్నీ చేయండి, మనకు మంచి ప్రాజెక్టులు వస్తాయని చెప్తూ ఉండేవాడు. ఏం మాట అయితే చెప్పాడు అదే మాట మీద మనకి చాలా మంచి ప్రాజెక్ట్ ఇచ్చాడు. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అప్పటికి వర్క్ నడుస్తుంది, జనరల్ అప్పుడే స్టార్ట్ అవుతుంది వర్క్. సార్ చెప్పిన విధంగా మనకి
చాలా మంచి ప్రాజెక్ట్ ఇచ్చాడు. అదేవిధంగా కూడా మనం సేల్స్ కూడా మేలో నేను మన వెల్లంగిని మేడం గారు మీ ఇద్దరమే ఫస్ట్ ఆఫీస్లో స్టార్ట్ అయ్యాము. అప్పుడు సేల్స్ రాకముందు కూడా మేము ఇలానే ఈ చెట్టు కింద మామిడి చెట్టు కింద మంచి ఎర్రటి ఎండలో వేడి గాలిలో చైర్లు వేసుకొని కూర్చొని సేల్స్ స్టార్ట్ చేసాము. తర్వాత మనకి ఇప్పుడు మన ఏదైతే స్టేజ్ మీద ఉన్న మిత్రులు ఉన్నారో అన్న వాళ్ళందరూ కూడా జర్నీ స్టార్ట్ చేశారు. నేను అంటే నా బ్యాక్గ్రౌండ్ చెప్పాలంటే సార్, నా పేరు అనంతరెడ్డి, నాది సూర్యాపేట జిల్లా. నాది బిఫోర్ కూడా నాది బిజినెస్సే. అప్పుడు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేసి బిజినెస్ చేశాను, లాస్ అయ్యాను. తర్వాత ఏం చేయాలి అంటే జాబ్ అయితే మనకి చేయలేము, జాబ్ ఇంట్రెస్ట్ లేదు, మళ్ళీ బిజినెస్ చేయాలి. కానీ బిజినెస్ చేయాలి, డబ్బులు లేవు, ఏం చేయాలి? అప్పుడు ఒక మిత్రుడు చెప్పింది ఏంటంటే బిజినెస్ చేయొచ్చు వితౌట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి ఒక మిత్రుడు సలహా ఇచ్చాడు. అది ఏం బిజినెస్ అంటే అది రియల్ ఎస్టేట్ బిజినెస్. ఇది సాధ్యమేనా అనుకుంటే, ఎందుకంటే నాకు ఆల్రెడీ మార్కెటింగ్ టచ్ ఉంది, ఇంతకుముందు బిజినెస్ టచ్ ఉంది కాబట్టి ఈజీగా దీంట్లో స్టార్ట్ చేశాను రియల్ ఎస్టేట్ బిజినెస్. అనుకున్న విధంగా కూడా నేను బిఫోర్ మన జేఎం గ్రూప్ బిఫోర్ ఒక కంపెనీలో మంచిగా హార్డ్ వర్క్ చేసాము. మార్నింగ్ 9కి స్టార్ట్ అయితే నైట్ 12 వరకు చేసాము. దాంట్లో ఒక 50 to 50 CR వరకు మనం టర్న్ ఓవర్ ఇచ్చాము మన టీం నుంచి. మా బ్యాడ్ లక్ ఏంటంటే మేనేజ్మెంట్ కరెక్ట్ లేదు. అంటే ఈ రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో కూడా ఏంటంటే మనం ఎంచుకునే కంపెనీని జాగ్రత్తగా ఎంచుకోవాలండి. ఎందుకంటే నేను అనుభవంతో చెప్తున్నాను. అంత కష్టపడి అంత టర్న్ ఓవర్ ఇచ్చి చూసుకుంటే మనకి 50 CR టర్న్ ఓవర్ ఇస్తే 5 lakhs కూడా మనం ఇన్కమ్ తీసుకోలేకపోయాం మా కంపెనీలో. తర్వాత ఏంద్రా అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడు మన జేఎం గ్రూప్ దేవుళ్ళలాగా మన మల్లేష్ గారు నాకు పరిచయం అయ్యారు. అది నా అదృష్టం అండి. ఎందుకంటే నేను ఎంటర్ అయినప్పుడే నేను గోల్ పెట్టుకున్నాను, ఈ జయంలో 1 yearలో 1 CR ఈజీగా నేను ఎర్న్ చేయాలని చెప్పి గట్టిగా అనుకున్నాను. అదేవిధంగా జర్నీ స్టార్ట్ చేశాను. అదేవిధంగా నా అదృష్టానికి మంచిగా సక్సెస్లో నడుస్తున్నాను ప్రజెంట్. ఆల్మోస్ట్ ఒక ఏప్రిల్ వస్తే 1 year అవుతుంది. ఆల్మోస్ట్ నేను అనుకున్న టార్గెట్ రీచ్ అవుతానని చెప్పి సార్కి కూడా మాట ఇస్తున్నాను. బిజినెస్ కూడా డే 1 ఇచ్చాను సార్కి మాట, సార్ 100% మంచి బిజినెస్ చేస్తానని చెప్పాను. అదేవిధంగా వర్క్ చేస్తున్నాను, బిజినెస్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే మనకి మంచిగా విల్లా ప్రాజెక్ట్ నెక్స్ట్ లాంచింగ్ ఉందండి. దాంట్లో కూడా ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసాం ఆల్రెడీ విల్లాస్ గురించి. ఆల్మోస్ట్ లాంచింగ్ రోజే ఒక 10 విల్లా బుకింగ్స్ ఇవ్వాలని చెప్పి గట్టిగా ప్రయత్నం చేస్తున్నాను. 100% ఇస్తానని చెప్పి సార్కి మాట ఇస్తున్నాను. థ్యాంక్ యూ అండి అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఏ పని చేయాలన్నా కూడా దాంట్లో అనుకోవడము అనేది జరిగితే చేయాలని నిశ్చయించుకుంటే దాంట్లో అది 50% వర్క్ అయిపోయినట్టే. తర్వాత మిగిలింది ఆటోమేటిక్గా మీరు చేస్తుంటే అవుతుంది. కాబట్టి మనకి ఇక్కడ ముందు ఎవరు ఉన్నారని కాదు, మనం మాట్లాడుకుంటానికే స్టేజ్ మీద మాట్లాడుతున్నాం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్నోళ్ళు రేపు రాబోయే రోజుల్లో పెద్ద లీడర్లు. ఇప్పుడు అది ఇంకా ముందు చూస్తారు. అయితే మనం తొందరలోనే ఒక కార్పొరేట్ మీటింగ్ ఉంటుంది, దాంతో స్టార్ట్ చేసి ఒక సుమారుగా 1500 మంది అనుకుంటున్నాం. 1500 నుంచి 2000. దాని తర్వాత అప్పుడు మనం కొత్త ప్రాజెక్టులను లాంచ్ చేసుకుందాం. దానికంటే బిఫోరే మీ అందరికీ ఆ ప్రాజెక్టులు ఆల్రెడీ 4 ప్రాజెక్టులు ఉన్నాయి, దాన్ని చూపించి దాంట్లో అమాంగ్ 4 2 సెలెక్ట్ చేద్దాం. దీనికి ఎట్లయితే వేగంగా మనం బుకింగ్స్ ఇచ్చి క్లోజ్ చేసినామో సేమ్ అదే విధంగా అది కూడా నెక్స్ట్ కమింగ్ ప్రాజెక్ట్ కూడా ఉంటాయి. మీరు కంప్లీట్ చేస్తారని నేను భావిస్తున్నా. కాకుంటే ఇంకా టీం అనేది మనకు చాలా రిక్వైర్మెంట్ ఉన్నది. ఇంకా మనకు చాలామంది మెగా లీడర్స్ మినిమం 100 అవసరం. దాని కొరకు మీరు ప్రయత్నం చేయండి. కంపెనీ కూడా ప్రయత్నం చేస్తున్నది. ఇక్కడ ఏంటంటే ఇప్పుడే చేయొచ్చు, ఆల్రెడీ డిసెంబరే టార్గెట్ ఉండే కొత్త వెంచర్లకు. కాకుంటే ఏంటంటే దీంట్లో ఒక ముక్క కూడా లేకుండా అమ్మాలనేది ప్రధానమైన ఉద్దేశం. ఇది ఏంటంటే పెద్ద బడ్జెట్ వెంచర్ కాబట్టి మనం ఇది వెళ్ళి వేరే కాడ మళ్ళా మనం ఉంటే ఇది ఏదన్నా మిగిలిపోయింది పోతుందన్న ఉద్దేశంతో దీన్ని మొత్తం కంప్లీట్ అయిన తర్వాతనే నెక్స్ట్ ఎక్స్టెన్షన్ పోదాం అనేది ఆలోచన. ఓకే, దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ సమిష్టి కృషి చేసి ఇంకా కంపెనీని 100కు 100 అన్నట్లుగా ముందుకు తీసుకెళ్ళాలని నేను ఆశిస్తున్నాను, మిమ్మల్ని కోరుకుంటున్నాను. మీరు మీ సక్సెస్ను జేఎం గ్రూప్ నుంచి ప్రారంభించి ఇంకా పెద్ద స్థాయిలో ఉండాలని నేను అందరికీ విశేష చెప్తున్నాను.
మా కార్యక్రమంలో మీరు పంచుకున్నందుకు. ఎన్నో కొత్త విషయాలు తెలిసినాయి మీకు. అరే ఇలా కూడా ఉంటుందా రియల్ ఎస్టేట్. ఇక్కడ వ్యక్తులు చూస్తే సాధారణంగా ఉన్నారు, వాళ్ళ మాటలు చూస్తే అద్భుతంగా ఉన్నాయి, వాళ్ళ పనులు వాళ్ళతో చూస్తే ఒక 4 రోజులు ఉండి చూస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఇప్పటికీ మనం ఒకటే చెప్పేది, రియల్ ఎస్టేట్ జనం పెరుగుతారు, భూమి పెరుగుతుందా? పెరగదు. పెరగనిది భూమి, తగ్గనిది రేటు. కాబట్టి ఎప్పటికీ ఎవర్ గ్రీన్ బిజినెస్ రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్లో ఉన్నందుకు మనమంతా అదృష్టవంతులం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ సండే విజిట్కి వచ్చినటువంటి కస్టమర్ దేవుళ్ళకి మరియు మార్కెటింగ్ లీడర్స్కి, ఎగ్జిక్యూటివ్స్కి, ఛానల్ పార్ట్నర్స్కి అందరికీ మా హృదయపూర్వక శుభాకాంక్షలు. గత ఎలక్షన్స్ తర్వాత మన వెంచర్లో సేల్స్ డెవలప్మెంట్స్ చూసినట్లయితే వాటి గురించి మనం కొత్తగా ప్రస్తావించవలసిన అవసరం లేదు. మన ప్రాజెక్ట్ వచ్చేసి హైదరాబాద్లోనే ది బెస్ట్ ప్రోడక్ట్, ది బెస్ట్ విల్లా ప్రాజెక్ట్. మనకు ఔటర్ రింగ్ రోడ్కు పక్కనే ఎగ్జిట్ నెంబర్ 10కి జస్ట్ అతి దగ్గరలో, ఓఆర్ఆర్ నుంచి 200 మీటర్ల దూరంలో, అది 120 ఫీట్ రోడ్ ఫేసింగ్, మనది 30 ఏకర్స్ విల్లా మెగా ప్రాజెక్టు ఉండడం అనేది చాలా సంతోషకరం. ఇది డెవలప్మెంట్స్ పరంగా చూసినట్లయితే దాదాపు ఎక్సెప్ట్ వాటర్ ట్యాంక్ మిగిలినటువంటి డెవలప్మెంట్స్ అన్నీ కూడా పూర్తిగా కంప్లీట్ కావడం జరిగింది. అదేవిధంగా కస్టమర్స్ నుంచి కూడా మనకు అనూహ్యమైన స్పందన రావడం, సేల్స్ కూడా అదే స్థాయిలో పూర్తిగా కంప్లీట్ కావడం అందరికీ సంతోషకరం. ముఖ్యంగా మన సైట్లో ఉన్నటువంటి ప్రధానమైన మనకు విషయం ఏంటంటే డెవలప్మెంట్స్ అనేది అత్యాధునిక పద్ధతిలో ఉన్నవి. కాబట్టి దీన్ని చూసి ఆదరించిన కస్టమర్లందరూ వాళ్ళు తీసుకోవడం జరిగింది. మన దగ్గర కస్టమర్ బేస్డ్ చూసినట్లయితే ఎన్ఆర్ఐ అబ్రాడ్ పీపులే ఎక్కువగా, సుమారుగా 50% ఉన్నారు. తర్వాత హైదరాబాద్లో సాఫ్ట్వేర్కు అడ్డాగా మారింది. దీంట్లో నెక్స్ట్ కేటగిరీలో సాఫ్ట్వేర్ పీపుల్, తర్వాత స్టేట్ గవర్నమెంటు ఎంప్లాయీస్, తర్వాత అదేవిధంగా బిజినెస్ పీపుల్, విల్లా కట్టుకొని ఉండేవాళ్ళు, హైదరాబాదులో ఇల్లు ఉండి విల్లా అనేది బెస్ట్ లొకేషన్లో ఉండాలి అనుకునేవారు మన దగ్గర సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. తర్వాత రేపు అప్కమింగ్ కూడా మనకు ఫీచర్ ఎక్స్టెన్షన్ ఉన్నది. ఇది ఇంకా మెగా వెంచర్గా అవతరించబోతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటి వరకు ఆల్రెడీ చూసి ఉన్నవాళ్ళు, దీంట్లో ప్లాటు కొనని వాళ్ళు ఎవరన్నా ఉంటే కొంచెం తొందరపడి మీరు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. లేనట్లయితే రేటు పెరుగుతుంది. ఎలక్షన్స్ వరకు, మొన్నటి వరకు కొంచెం రేట్ అనేది ఫ్రీ లాంచ్ ఆఫరే ఉండే, దీని తర్వాత రేటు పెరగబోతుంది. కాబట్టి మీరు కొంచెం ఫాస్ట్గా డెసిషన్ తీసుకొని ఇన్వెస్ట్ చేయండి. రేపు మీ భావితరాలకు ఇది ఒక బెస్ట్ అసెట్గా మారబోతుంది. అతి తొందరలోనే మనది స్పెషల్ డెవలప్మెంట్ జోన్లో ఉన్నది కాబట్టి హైరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ రాబోతున్నాయి. రేటు కూడా మీరు ఊహించినట్లు 4-5 రెట్లు పెరిగే అవకాశం సోర్స్ ఉన్నది. కాబట్టి మీరు ఇమ్మీడియట్గా డిసిషన్ తీసుకోవాలను. టీం మెంబర్స్కి మరొకమైన ఇన్ఫర్మేషన్, మనకు ఈ డిసెంబర్ తర్వాత రాబోయే కొత్త సంవత్సరంలో మనం ఈ హైదరాబాద్ ఈస్ట్లోనే హైవేలను ఆనుకొని 4 మెగా వెంచర్లను లాంచ్ చేసుకోబోతున్నాం. దీనికి సంబంధించి
మనకు మెగా టీం లీడర్స్ అవసరం ఉన్నది. కాబట్టి మీ అవసరం దీన్ని దృష్టిలో పెట్టుకొని టీం లీడర్స్ వారి టీం మెంబర్స్తో ప్లాన్ చేసి మనకు కార్పొరేట్ ఆఫీస్ నాగోలు యందు సంప్రదించగలరు. ఈరోజు మన సండే ఈవెంట్ ఈస్టర్న్ మెడోస్ మెగా వెంచర్కి ముఖ్య అతిథిగా మన బలగం మూవీ ఫేమ్ మరియు జబర్దస్త్లో చమక్ చంద్ర టీంలో చాలా ఎపిసోడ్స్ చేసినటువంటి అంజీ గారు మనకి ఈరోజు సైట్కి రావడం చాలా ఆనందకరం. వెల్కమ్ అంజీ గారు. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి. హాయ్ యూస్. సార్ రావడం మాకు చాలా సంతోషం. మా కస్టమర్స్కి కానీ ఇక్కడ ఉన్నటువంటి మార్కెటింగ్ టీముకి కానీ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మీరు మా ఎగ్జిట్ నెంబర్ 10 ఔటర్ రింగ్ రోడ్ పక్కన ఉన్నటువంటి ఈ వెంచర్కు వచ్చినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. ఎలా ఉంది సార్ ఈ వెంచర్ మీ మాటల్లో? వెంచర్ అయితే చాలా బాగుంది. వాతావరణం కూల్ ఉన్నట్టే వెంచర్ కూడా చాలా కూల్గా ఉంది. నాకైతే మస్తు నచ్చింది. హలో, నేను ఎవరో చెప్పలేదు. నా పేరు అంజీ వల్గుమాన్, భీమదేవరపల్లి బ్రాంచి, ఇంటింటి రామాయణం, పరేషాన్, బలగం ఈ సినిమాలతో మీకు పరిచయమే ఉన్నా. జేఎం గ్రూప్ ఆఫ్ ప్రాపర్టీస్ జక్కుల మల్లేష్ యాదవ్ అన్న దగ్గరికి వచ్చిన. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇన్వైట్ చేసినందుకు. ఇక్కడైతే సైట్స్ అయితే చాలా బాగుంది. వ్యూ కూడా బాగుంది. ఇది హైట్లో ఉందన్నమాట. ఈ చుట్టుపక్కల చాలా వ్యూస్ కూడా దీని నుంచి బాగా చూసుకోవచ్చు. చుట్టుపక్కల పల్లెలు ఉన్నాయి. దగ్గరనే రామోజీ ఫిల్మ్ సిటీ ఉంది. ఇట్లా కనుచూపు మేరలో మనకు ఔటర్ రింగ్ రోడ్ ఉంటుంది. జస్ట్ 200 మీటర్స్ లోపలనే ఉంటుంది. ఈ వెంచర్ అయితే చాలా బాగుంది. నాకైతే నచ్చింది. నేనైతే తీసుకుందామనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చిన. మీకు కూడా అవసరం ఉంటే తీసుకోవచ్చు, బాగుంటుంది. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇన్వైట్ చేసినందుకు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. యా ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో నా పేరు డికెన్స్. నేను ఈ వెంచర్ని చూడటానికి వచ్చాను. యాక్చువల్గా నేను రియల్ ఎస్టేట్ చేస్తూ ఉంటాను. చాలా వెంచర్లు చూశాను. సో చాలా వెంచర్లో లేని ప్రాముఖ్యత ఇక్కడ నేను చూసింది ఏంటంటే, డెవలప్మెంట్స్ మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎలా ఉన్నాయంటే, ఒక బ్రాండెడ్ కంపెనీ, జేఎం గ్రూప్ అంటే ఒక బ్రాండెడ్ కంపెనీ. అదేవిధంగా ఈ వెంచర్ ఏదైతే ఉందో, ఈ వెంచర్ మనకి వెరీ నియర్ టు ఎగ్జిట్ నెంబర్ 10, ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 10, తారామతిపేట. మీకు చూసుకుంటే కూడా మీకు చుట్టుపక్కల కూడా ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ హౌసెస్ ఉన్నాయి. ఇప్పుడు రెడీ టు కన్స్ట్రక్షన్ ఉంది. చాలా బ్రహ్మాండమైన గ్రోత్ ఉంది. సో ఎట్లా ఉందంటే ఇలా ఉంది, ఇలా. సో ఇంత బ్రాండెడ్గా, ఇంత చక్కగా ఉన్న వెంచర్లో అసలు మీ డబ్బులకి 100% వాటికి సెక్యూరిటీ ఉంది. సో ఇక్కడ చూసిన ప్రతి డెవలప్మెంట్ కూడా అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఉంది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది, ఎవెన్యూ ప్లాంటేషన్ ఉంది, చక్కటి సీసీ రోడ్స్, మంచి డెవలప్మెంట్స్, పీస్ఫుల్ అట్మాస్ఫియర్. అసలు ఇక్కడికి వస్తే సో పెద్ద పార్క్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి పెద్ద పార్క్స్ ఇచ్చారు. అండ్ 120 ఫీట్ రోడ్ ఏదైతే మాస్టర్ ప్లాన్లో ఉందో అది ఉంది. ఎట్ ది సేమ్ టైం 200 ఫీట్ రోడ్ ఉంది. ఈ 120 ఫీట్ రోడ్ డైరెక్ట్గా మనకి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్కి కనెక్ట్ అవుతుంది. ఇక్కడ కొన్న ప్లాట్లలో ఈ వెనక చూసుకుంటే వెనక మీకు విల్లా ప్లాట్ ఇది కూడా ఉంది. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ఎక్కడెక్కడికో పోయి అడవులకి, చెట్లకి, పుట్లకి పోయి, కొండలలో, గుట్టలలో, రాళ్లలో మధ్యలో ప్లాట్లు మాలాంటి వాళ్ళు మేమే చెప్తాం, ఇంకెవరో కాదు, మేమే చెప్తాము కొనమని. అట్లాంటిది ఇక్కడ మేము చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మీరే కళ్ళతో చూసి మంచి చక్కటి ఇన్వెస్ట్మెంట్ కూడా కాదు అసలు. ఇప్పటికిప్పుడు మీరు ఉండటానికి అనువైన ప్లాట్స్ చాలా బాగున్నాయి. కాబట్టి ఫ్రెండ్స్, నేను ఎంత చెప్పినా కానీ ఇంకా తక్కువే అవుతుంది. ఎందుకంటే అంత వండర్ఫుల్ డెవలప్మెంట్స్ ఉన్న ప్రాపర్టీని మీరు తీసుకుంటే
మీకు ఉపయోగపడుతుంది, మీ పిల్లలకు ఉపయోగపడుతుంది. మోరోవర్ ఇక్కడ చాలా పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ కూడా రాబోతున్నాయి కాబట్టి ఈ అడ్రస్ వచ్చేసేసి తారామతిపేట్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 10 ఆనుకొని జస్ట్ 750 మీటర్స్ ఉంటుంది ఈ సర్వీస్ రోడ్కి. జస్ట్ 750, నాట్ ఈవెన్ 1 కిలోమీటర్ ఫ్రమ్ ది సర్వీస్ రోడ్. కాబట్టి మీ అందరూ చక్కగా దీన్ని ఈ సదవకాశాన్ని యూస్ చేసుకోండి. డెఫినెట్గా ఇప్పుడున్న రేట్ల కన్నా రాబోయే 2-3 మంత్స్లో కూడా జంప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఫ్రెండ్స్ మీరు దీన్ని చక్కగా అవకాశాన్ని వాడుకొని మీరు లాపడి మీ ఫ్రెండ్స్ కూడా రికమెండ్ చేయాలని కోరుకుంటూ మీ డికెన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ ఆల్. అండ్ ఈస్టర్న్ మెడోస్ వెంచర్ గురించి ఇట్స్ షార్ట్ అండ్ స్వీట్గా చెప్పాలంటే దిస్ ఈజ్ అ వెరీ నైస్ లొకేషన్ అండి. ద కనెక్టివిటీ ఈజ్ అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్. ఓఆర్ఆర్ పక్కనే ఉంటుంది. సో ఎగ్జిట్ నెంబర్ 10 తారామతిపేట విలేజ్ హ్యాబిటేషన్ అడ్జసెంట్లోనే పక్కనే మన వెంచర్ ఇమీడియట్ మన గేట్ సరౌండింగ్స్ పక్కలోనే హ్యాబిటేషన్ విలేజెస్లో ఉండే ఇల్లులన్నీ ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి హైవేస్, భద్రాచలం హైవే, విజయవాడ హైవే, వరంగల్ హైవే కనెక్టివిటీ. ఇట్స్ నాట్ మోర్ దెన్ 10 minutes డ్రైవ్. అండ్ రామోజీ ఫిలిం సిటీ ఇట్స్ వెరీ నియర్ టు అస్. ఇక సైట్కి ఫీచర్స్ అంటే అదర్ దెన్ ద కనెక్టివిటీ మనకు ఈ సైట్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఎ బెస్ట్ అండి. ఒకసారి వస్తే మీకు ఈజీగా మేము చెప్పేది అర్థమవుద్ది. బట్ బిఫోర్ యూ కమింగ్ టు పిక్చర్ చెప్పదాల్సింది ఏంటంటే పక్కనే మనకు లేక్ ఉంది. సో ఆ లేక్ వ్యూ, ఇట్ సైడ్ హిల్స్ వ్యూ. సో ఆల్మోస్ట్ 100% ద బెస్ట్ ప్లేస్ అని చెప్పడానికి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇంకొకటి ద డెవలప్మెంట్ సైడ్ వస్తే మనం కంప్లీట్గా అండర్ గ్రౌండ్ వాటర్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి. సో రిమైనింగ్ అదేంటిది అవెన్యూ ప్లాంటేషన్ కూడా కంప్లీట్ అయింది. ఓన్లీ ద సీసీ రోడ్ వర్క్స్ ఇస్ అండర్ గోయింగ్. నౌ దట్ ఈస్ గోయింగ్ టు బి ఎక్స్పెక్ట్ ఎండ్ ఆఫ్ డిసెంబర్ కంప్లీట్ అవుద్ది. సో నెక్స్ట్ ద మేజర్ పాయింట్ ఆన్ దిస్ వన్ యాడెడ్ ఏంటంటే మనం ఇప్పుడు కట్టే ఒక ప్రోటోటైప్ విల్లో కడుతున్నాం ఇందులో. దట్ విల్లా కన్సిస్ట్ ఆఫ్ 4 bedroom విత్ ద పెంట్ హౌస్. అండ్ దట్ విల్లా కూడా కన్స్ట్రక్షన్ ఎట్లా అంటే గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ అండ్ హోమ్ ఆటోమేషన్ సిస్టమ్స్ని కలిపి ఆఫ్టర్ 10 years కూడా అప్పుడే కట్టినట్టుగా ఉండేలాగా ప్లాన్ చేస్తున్నాం. దట్ ఈస్ అబ్సల్యూట్లీ గోయింగ్ టు స్టార్ట్ సంక్రాంతి అండ్ ఈస్ గోయింగ్ టు బి రెడీ ఫర్ ద వ్యూవర్స్ ఆర్ కస్టమర్స్ టు సీ అండ్ ఎంజాయ్ ఇన్ ద ఫెసిలిటీస్ టు మాడిఫై ఎనీథింగ్. అండ్ మార్చ్లో కనుక అలా కంప్లీట్ అయిపోయింది. సో ఆ విల్లాలో గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ అండ్ హోమ్ ఆటోమేషన్ సిస్టమ్ ఫుల్లీ సస్టైనబిలిటీ యూస్ చేసి మనం కడుతున్నాము. ద డెవలప్మెంట్స్ అన్నీ మనం ప్రాపర్గా అటాచ్ చేసి వీఆర్ గోయింగ్ టు గివ్ ఇట్ టు యూ. సో థ్యాంక్స్ ఆల్. హాయ్ అండి, ఐఎమ్ వేలాంగిని, జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ నుండి మాట్లాడుతున్నాను. మన సైట్ వచ్చేసి ఈస్టర్న్ మేడోస్ సైట్ వచ్చేసి తారామతిపేట ఎగ్జిట్ నెంబర్ 10లో ఉందండి. ప్రీవియస్ కూడా నేను చెప్పాను మన సైట్లో అప్పుడు ఉన్న డెవలప్మెంట్స్కి ఇప్పుడు డెవలప్మెంట్స్కి చాలా చేంజెస్ వచ్చాయి. ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ ఉన్నాయండి. ప్రజెంట్ మన సైట్లో చూసినట్లయితే ఆల్మోస్ట్ అన్ని డెవలప్మెంట్స్ అయిపోయినాయి. ప్రైమ్ లొకేషన్లో ఉంది. ఆల్మోస్ట్ సైట్ కూడా వచ్చేసింది. ఎక్స్టెన్షన్ కూడా స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనకు 22 acresలో ఎక్స్టెన్షన్ ఇవ్వబోతున్నారు. అదేవిధంగా నెక్స్ట్ మంత్లో విల్లా ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వబోతుంది. కాబట్టి ఇప్పటికీ కూడా ఇంకా చూసి వెళ్ళిన కస్టమర్స్ కూడా ఇంట్రెస్ట్ చూపించి మిగిలి ఉన్న ఇంకా కొద్ది ప్లాట్లనే బుక్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఎందుకంటే మనకు గ్రీన్ ఆటోమేషన్ విల్లాస్ స్టార్ట్ అవ్వబోతున్నాయి మన సైట్లో. అవి స్టార్ట్ అయినట్లయితే మన సైట్ కాస్ట్ ఆటోమేటిక్గా అప్రిషియేషన్ వస్తుంది. కాబట్టి మీరు తొందరపడి మన సైట్ని విజిట్ చేయండి. ఇంకొకటి ఏంటంటే మన సైట్ 3 highwayల కనెక్టివిటీలో ఉండడం మనకు మంచి అవకాశము. రేపు ఫర్దర్ ఫ్యూచర్ బ్రహ్మాండంగా ఉండబోతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.